నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని వెల్లడి. నెలాఖరుకు వెలుగొండ నుండి నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏ ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం. అసెంబ్లీకి రాకుండా జీతం ఎలా తీసుకుంటారని జగన్ను ప్రశ్నించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దావగూడూరులో ఎన్టీఆర్, దామచల్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ. రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు రానున్నాయి. తాజాగా 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రారంభించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లోకి వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే 33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల వర్షాభావ ఫ్లోరైడ్ బాధితుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడత పనులను పూర్తి చేసి ఈ నెలాఖరు నాటికి నల్లమల్ల సాగర్కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొల్లంవాగు వద్ద 80,000 క్యూబిక్ మీటర్ల అత్యంత కష్టతరమైన మట్టి తొలగింపు పనులను పూర్తి చేసి ఛానల్ను సిద్ధం చేశామన్నారు. గతంలో నిలిచిపోయిన వింగ్స్, సీసీ వాల్స్ వంటి కాంక్రీట్ పనులను మే 2026 నాటికే విజయవంతంగా పూర్తి చేశామన్నారు. టన్నెల్ 2లో మిగిలి ఉన్న లైనింగ్ పనులను పూర్తి చేస్తూ ముగింపు దశకు తీసుకువచ్చామన్నారు. నిర్వాసితులకు అందజేయాల్సిన 900 కోట్ల ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే 318 కోట్ల నిధులను విడుదల చేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. అవార్డు ప్రకటనలో సాంకేతిక పొరపాట్లు, పేర్ల నమోదులో తప్పులు, విలేజ్ వైడ్
వీడీఆర్ఎస్ కమిటీల ద్వారా వచ్చిన ఫిర్యాదులను 100% పారదర్శకంగా ఆన్లైన్ చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న చుక్కల భూముల రైతులకు రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నప్పటికీ మానవీయ కోణంలో ఆలోచించి సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందించేలా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీశైలంలో 870 అడుగుల వద్ద నీటి మట్టం అందుబాటులో ఉందని, వెలిగొండకు నీళ్లు రావాలంటే కనీసం 855 అడుగుల లెవెల్ ఉండాలని మంత్రి వివరించారు. ఈ అనుకూల సమయాన్ని వినియోగించుకుని రోజు 1 టీఎంసీ చొప్పున తొలి విడతగా 10 నుండి 15 రోజుల్లో దాదాపు 10 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కు మళ్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశం చేజారితే మళ్లీ నీటి విడుదల ఏడాదికి పైగా ఆలస్యమై తీవ్ర వర్షాభావంలో ఉన్న మార్కాపురం, ప్రకాశం జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడుతోందని ప్రజలు, నిర్వాసితులు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రపోజల్స్లో ఉన్న 20,000 కోట్ల రాయలసీమ హార్టికల్చర్ మిషన్లో ప్రకాశం, మార్కాపురం ప్రాంతాన్ని కూడా చేర్చి సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. వెలిగొండ మీ అందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రాంతానికి ఒక వరం వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజు పునాది రాయి వేస్తే ఈ రోజుకి 30 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆ 3 దశాబ్దాల వెలిగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ని రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి నల్లమల సాగర్కి అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే ఈ యొక్క 2 ఏళ్ల నుంచి కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. డే అండ్ నైట్ ఇటు ఏజెన్సీలు కానీ అధికారులు కానీ నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ, ఎందుకంటే దగ్గర మీ అందరికీ తెలుసు, కొల్లం వాగు నుంచి మనకి టన్నెల్స్కి నీరు రావాలి కృష్ణా నుంచి. అటువంటి కొల్లం వాగుకి సంబంధించినటువంటి మట్టి అంతా కూడా అక్కడ స్టాక్ చేస్తే దానిలో మరి 80,000 క్యూబిక్ మీటర్లు ఆల్రెడీ తొలగించి ఆ ఛానల్ని మేము కృష్ణా నుంచి కొల్లం వాగు మీదుగా టన్నెల్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెడ్ వర్క్స్, అక్కడ వింగ్స్ కానీ సీసీ వాల్స్ కానీ గత ప్రభుత్వం పూర్తి చేయకుండానే మరి ఆ రోజు మీ అందరూ కూడా చూసారు ఎంత దగా మోసం చేశాడో జాతికి అంకితం అని. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొన్న 2026 మే నెలకి ఆ హెడ్ వర్క్స్ సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్, సీసీ వాల్స్, వింగ్స్ కూడా మేము పూర్తి చేసడం జరిగింది. ఆ దశ దాటిన తర్వాత మీ అందరికీ తెలుసు టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2. ఆ టన్నెల్ 2కు సంబంధించి 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు లైనింగ్ మిగిలిపోయినటువంటి పరిస్థితి. అటువంటి 7 కిలోమీటర్ల లైనింగ్ని ఈవేళ 2 సంవత్సరాల్లో దగ్గర 20 నెలల్లో ఈరోజు పూర్తి చేసుకుని ఇంకా 151 మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంటే 7,000 మీటర్లలో 151 మీటర్లే ఈ రోజుకి బ్యాలెన్స్ ఉంది. రేపు 18వ తారీఖుకి ఆ 151 మీటర్లు కూడా కంప్లీట్ చేస్తే టోటల్గా 19 కిలోమీటర్ల లైనింగ్ని మనం కంప్లీట్ చేసినట్టుగా ఉంటుంది. జరుగుమల్లి మండలం దావుగూడూరులో ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు విగ్రహాలను అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రలతో కలిసి స్పీకర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులకు దావుగూడూరు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. గ్రామ పొలిమేరలో ప్రజలు భారీ గజమాలతో, మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, దామచల్ల ఆంజనేయులు విగ్రహాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట. నిన్ను పుట్టించిన దేవుడు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. ముందు పెట్టారు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రదర్శన కోసం ఆర్ఎస్లో పనిచేసే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న నాయకులు చాగయ్య హైదరాబాద్ గారు మన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఆయన చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. జోహార్ ఇండియా, సింహం వస్తుంది, అర్థమైందా రాజా? స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులు మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మన ఆశయాలను పరిరక్షించే విధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మనమందరం భాగస్వాములం కావాలన్నారు. డిఆర్ఓ వెంకటరమణ, ఫారెస్ట్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ స్మైల్ సార్. అందరికీ నమస్కారం. రేపు మనం
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారి ఆదేశం ప్రకారం అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మొదటగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు ఒక సెల్ఫీ తీసి తను ఏం చేస్తున్నాడో, అదేవిధంగా వికసిత్ భారత్ 2047కి ఆశయాలను ఎలా నెరవేర్చాలనుకుంటున్నాడు, తనలో ఆ బాధ్యత ఎట్లా తీసుకుంటున్నాడు అనే దాని మీద ఒక సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీస్ మీద కూడా త్రివర్ణ పతాకం ఎగరేసే కార్యక్రమాన్ని మనం చేస్తాము. దాంతోపాటు ఆ తిరంగ ర్యాలీస్ మనం కండక్ట్ చేస్తాము. నిన్న కూడా మంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు 14th ఆగస్టు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలుకి గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. అటవీ శాఖ వారు ప్లాంట్స్ అన్నీ కూడా మనకి సప్లై చేశారు. ప్రతి మండలంలోనే ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఆశయం కోసమైతే మనము పనిచేస్తాం అనుకున్నామో ఆ ఆశయంతో ఈ మొక్కకి ముడిపెట్టి ఈ మొక్క ఎలాగైతే ఎదుగుతుందో తన ఆశయాలు కూడా అలాగే ఎదగాలని, అదేవిధంగా దాన్ని కూడా మనం సంరక్షించుకుంటూ మన ఆశయాలను ఎలాగైతే సంరక్షించుకుని అవి రీచ్ అయ్యే వరకు కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం, అదేవిధంగా ఈ ప్లాంట్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక సాదృశ్యంతో మనం ఈరోజు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరిపాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనకి కలెక్టరేట్లో ప్రాంగణంలో ప్లాంట్ నాటడం జరిగింది. నాతో పాటు జేసీ గారు, డిఆర్ఓ గారు, ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అందరు ఆఫీసర్స్ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఆ దేశభక్తిని వాళ్ళలో ఇనుమడింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో జరుగుతున్న టీబీఎం వెలికితీత లైనింగ్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి 11 గంటల సమయంలో పరిశీలించారు. ఈ నెల 22వ తేదీన ట్రయల్ రన్ చేయనుండటంతో దానికి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించడంలో ఇంజనీరింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ఇరిగేషన్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అసెంబ్లీకి రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతం ఎలా తీసుకుంటారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అది ధర్మమా, న్యాయమా అని ప్రశ్నించారు. వంగాలు దామచేల సత్య కార్యాలయంలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు ఇచ్చావా? 16,000 మందికి మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందంటూ ఎలా అంటారన్నారు. అసెంబ్లీకి రా, అక్కడ మీ అనుమానాలు అడుగు.
విద్యాశాఖ మంత్రితో నేను సమాధానం చెప్పిస్తానన్నారు. మా రాజకీయాలు రండి అస్సలు మెగా డిఎస్సీలో తప్పు జరిగిందని మీ ప్రెస్ వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారా? అలా ఓపిక మాట్లాడుకుంది తప్పు ఉంది అక్కడ ఏమీ జరగలేదమ్మా. రాజకప్పుడు చెప్తున్నారు నీ టైంలో ఎప్పుడన్నా మెగా డిఎస్సీలో ఒక ఉద్యోగం ఇచ్చావయ్యా? పెద్ద అయినా రథం ఇప్పుడు ఇచ్చావా? ఇవాళ అన్న మాట ప్రకారంగా 16,000 మందికి సెలెక్ట్ అయితే 13,000 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అన్యాయం జరిగింది జరుగుతుందా? మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ కొంతమంది ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. బురద చేయాలని తప్పు కదా. అందులో ఆ పిల్లల తాలూకు భవిష్యత్తు ఏమవుతుంది? రాజకీయాలు చేసుకోవచ్చు, అది వేరు. రాజకీయాలు వేరు, ప్రగతిని పాడు చేయడం వేరు, పిల్లల భవిష్యత్తు పాడు చేయడం వేరు. ఏ రాజకీయ నాయకులు చేయకూడదు, ఏ పార్టీ కూడా చేయకూడదు. కానీ కావాలంటే సపోర్ట్ చేయి మంచి పనికి. నీకు ఇష్టం లేదు కామ్గా ఉండు. నేను ఒకటే అడుగుతున్నానండి, చిన్న క్వశ్చన్ ఎక్కువ మాట్లాడద్దు. దీన్ని పెద్దగా మాట్లాడకూడదు అనవసరం నా దృష్టిలో. పనికిమాల ఇష్యూని ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు మాట్లాడలేదు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. మీరందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సమానం చెప్తారు కదా, అసెంబ్లీ సాక్షిగా. వరల్డ్ మొత్తం టీవీలో చూస్తారు కదా. రండి అసెంబ్లీకి రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ చేస్తాను అయితే స్పీకర్గా, మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి గెంతుతాను. ఆ చెట్టు మించి చెట్టు మీదకి అని చెప్పి చిన్నపిల్లలు మారాయించడం ఒకటే. మళ్ళీ నిన్న చూశారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడట. ఎవడిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు అధికారం నాకు లేదు. సర్టన్ నెంబర్ ఉండాలా, టోటల్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు, కర్మ కాలిపోయి ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? ఏం చేయగలం? నా చేతుల్లో ఏం లేదు. మీరు ఇవ్వచ్చు అంటాడు, నేనే తెలుస్తాను. అసెంబ్లీకి రాకుండా చెప్పండి, న్యాయంగా చెప్పండి. పార్టీలు వద్దు, పార్టీలు ఎప్పుడు పార్టీలు అది రాజకీయాలు. ఇప్పుడు మీరందరూ పనిచేస్తున్నారు కదా, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా. ఉద్యోగం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, డ్యూటీకి వెళ్ళకుండా జీతాలు తీసుకోవడం కరెక్టా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఎమ్మెల్యేలు గెలిచాం, మాకు నెలకి జీతాలు వస్తాయి. ఎందుకు ఇస్తారు జీతాలు? మాకు సేవ చేస్తున్నారు ప్రజలకి, ఖర్చులు, దారి ఖర్చులు, ఈ ఖర్చులు ఉంటాయని చెప్పి జీతాలు ఇస్తారు మాకు. ఈ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటాం ఎమ్మెల్యేగా. అసెంబ్లీకి రాలేదు, అప్పుడు ఒక్కరోజు రాలేదు, కానీ జీతాలు తీసుకుంటున్నాం. ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మాకు రోజుకింతనే, అవి కూడా తీసుకుంటున్నావు. నువ్వు అసెంబ్లీకే రాకుండా సీట్లో కూర్చోకుండా సిట్టింగ్ ఛార్జెస్ ఎట్లా తీసుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటి అది ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో కోచిపల్లి గెంతుంటే దానికి మేము సమాధానం చెప్పాలి. సరిగ్గా మాట్లాడి మేము సమాధానం చెప్తాం. రా సరైన ప్లేస్కి రా మాట్లాడదాం. ఎందుకు అందరూ ఎందుకు అసెంబ్లీకి రా? రేపు 4 రోజులు టైం అసెంబ్లీ ఉంటుంది. 4 రోజులు ఇష్టం వచ్చిన క్వశ్చన్లు దానికి కన్సర్న్ మంత్రిగా సమాధానం చెప్తాను. అంటే దాని గురించి మాట్లాడడం అనవసరం లేదు. ఇక్కడ ఏం జరగలేదు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో భారతదేశం మన దేశం అనే భావన కలిగేలా చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు కృషి చేయాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.
ప్రకాశం భవనంలో జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాలలోని ప్రసార మాధ్యమాలలో ప్రావీణ్యం ఉన్న వారితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎప్పుడైతే ప్రజల్లో మన దేశం అనే భావన కలుగుతుందో అప్పుడు దేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలుగుతోందని, ఆలోచన రేకెత్తించే కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రజలందరిలో స్వాతంత్ర దినోత్సవ భావన కల్పించేలా పోస్టింగ్స్ పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. త్రివర్ణ పతాకాలతో సైకిల్ ర్యాలీలు నిర్వహించేలా ప్రోత్సహించాలని తెలిపారు. విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలను ఒక ప్లాట్ఫామ్లో ఉంచేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ట్యాగ్లు ఇచ్చిందని, వాటిలో పోస్ట్ చేసి స్వాతంత్ర్యం పట్ల ప్రతి ఒక్కరిలో భక్తిభావన పెరిగేలా చేయాలన్నారు. మనకి 10th నుంచి 15th వరకు కూడా ఈ ఇండిపెండెన్స్ డేని మనం జనరల్గా నెమ్మదిగా మనకి ఏమైందంటే 1 by 1 ఇంకా ఈ ఇండిపెండెన్స్ డే అంటే ఆ రోజు అందరం వెళ్ళి ఒక జెండా వందనం కంపల్సరీ కాబట్టి స్కూల్లోంచి వెళ్ళి చేసేయడం. ఆ తర్వాత నుంచి దాని గురించి మళ్ళీ సంవత్సరం ఆగస్టు వచ్చే వరకు కూడా దాని యొక్క ఊసే లేకపోవడం అనేది ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. సో ప్రజల్లో ఎప్పుడైతే మన దేశం అనే ఒక కాన్సెప్ట్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుందంటే ఈ దేశానికి మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన వస్తుంది. సింపుల్ లాజిక్. మన ఇంటి దగ్గర ఇది నాది అని అనుకుంటే మనం ఎంత ఫైట్ కానీ వెళ్ళిపోతాం. మన భూమి అని అనుకున్న తర్వాత ఒక చిన్న సెంటు కూడా ఎవడన్నా ఆక్యుపై చేస్తుంటే సార్ మీ స్థలం ఇక్కడ ఉందని అనుకుంటాం. బికాస్ వీ ఓన్ ఇట్. సో నాది అన్నాను కాబట్టి దానికి ఆ సెంటిమెంట్ యాడ్ అవుతుంది. అది మనకి కొంచెం ఏదో ఒక నామకే వస్తే ఏంటంటే ఇండిపెండెన్స్ కాబట్టి జరపాలి అనేది ఉంటుంది. దట్ ఈస్ రాంగ్. సో దాన్ని ప్రతి ఒక్కరిలోనూ కూడా మనం పెంచాలి. ఇక్కడి నుంచి మీరందరూ టేకప్ చేయవలసింది ఏంటంటే ఇట్ ఈస్ అవర్ కంట్రీ, అవర్ ప్లేస్, వేర్ వి లివ్ అండ్ వి డై. సో అది మనం పెంచేలాగా కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టాం. సో ప్రతి ఇంటి ముందు మనకి కంపల్సరీగా ఇంటి మీద మన త్రివర్ణ పతాకం ఎగరాలి. తర్వాత ప్రతి ప్రామినెంట్ ప్లేసెస్లో కూడా జెండా ఉండాలి. ఓకే. తర్వాత అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఈ సైకిల్ నిదర్శనం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి బైకులతో కాదు, సైకిల్తోనే మనం ర్యాలీ చేసిందండి. పర్టికులర్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో సో అది ప్రతిజ్ఞ చేసి తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేపు మొక్కలు నాటడం. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల లేమి, ముఖ్యంగా తీవ్రమైన నీటి ఎద్దడి విద్యార్థినుల నరక యాతనకు కారణమవుతోంది. విద్యాలయంలో కనీసం తాగడానికి, స్నానాలకు, నిత్య కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన విద్యార్థినులు పుస్తకాలు పట్టాల్సిన చేతులతో బకెట్లు పట్టుకుని సమీపంలో ఉన్న ఒక బోరుబావి వద్దకు వెళ్లి నీటి కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళా సాధికారత, బాలికల రక్షణ, విద్య గురించి పెద్ద ఎత్తున నినాదాలు చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విద్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలికలు బకెట్లతో రోడ్లపై నీటి కోసం నిలబడ్డం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతమంది విద్యార్థినులు కష్టాలు అధికారుల కంటికి కనిపించడం లేదా అని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కస్తూరిబా విద్యాలయంలో శాశ్వత నీటి సదుపాయాన్ని కల్పించాలని, విద్యార్థినుల ఇబ్బందులను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, కానీ మరి ఇంత దారుణంగానా? చదువుకునే పిల్లలకి కస్తూర్బా స్కూల్లో వాటర్ రాక ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడెక్కడికో ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి. కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వీళ్ళు చదువుకోవాలా లేదా నీళ్ళ కోసం ఇలాగా? ఈ ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గురించి మాట్లాడకపోతే మేమెందుకు, మాకు ఈ పదవులెందుకు అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.
రాజకీయం మాట్లాడితే పదవి పోతుంది అంటే పోనివ్వండి, ఎన్టీఆర్ కంటే పదవి ముఖ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. కొత్త నాయకులు వస్తుంటారని పునాదులు వేసిన పార్టీని మర్చిపోకూడదన్నారు. మాజీ మంత్రి దామచెల్ల ఆంజనేయులతో తనకు ఎంతో అనుబంధం ఉందని, సమాజ హితం కోసం పనిచేసిన అలాంటి వారు ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఎన్టీఆర్, దామచెల్ల ఆంజనేయులు నీతికి, నిజాయితీకి నిలువుటద్దాలని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి అన్నారు. వారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని పార్టీ కేడర్ను కోరారు. మెగా డిఎస్సిలో ఏ తప్పు జరగకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1లో జరిగిన మోసాలు బయటకు వచ్చాయని, ఇందులో మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నుండి సెక్యూరిటీ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరసరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు కేంద్ర హోంశాఖను కలిసి తమకు, తమ పార్టీ అధ్యక్షుడు జగన్కు సెక్యూరిటీ కావాలని కోరారని తెలిపారు. కేంద్ర హోంశాఖ నుండి వచ్చిన సమాధానం చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారన్నారు. జగన్ యాత్రలకు వస్తే ఆయన నుండి ప్రజలకు సెక్యూరిటీ కావాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండపి పెద్దాయన తిరిగిన ప్రాంతమని శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ అన్నారు. ఇది మన ఊరు, మన గడ్డ. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దాయన చేశారన్నారు. మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య వాటిని కొనసాగిస్తున్నారని తెలిపారు. మీకు ఏదైనా అవసరం ఉంటే నా వద్దకు వస్తే నా వంతు సహకారం అందిస్తానన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తే సమర్థవంతమైన సీఎం చంద్రబాబు వాటిని సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్, దామచెల్ల ఆంజనేయులు లెజెండ్స్ అని దామచెల్ల సత్య అన్నారు. సినీ రంగంలో తారా జువ్వ అన్న ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారన్నారు. మాజీ మంత్రి దామచెల్ల ఆంజనేయులు విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. పార్టీ శ్రేణులు వారిరువురిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు వచ్చిన తర్వాత భుజం తట్టి ఇదిరా తెలుగువారు దెబ్బ అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో అన్నారు రామారావు గారికి రాజకీయాలు తెలియదు అన్నారు. ఎంతకాలం చేశారు, ఇతను వచ్చి రాజకీయాలు ఏం చేస్తారని. కానీ అతను చేసిన కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే పెద్ద పెద్ద నాయకులకే తల తిరిగింది. బియ్యం మాట ఎలా ఉంటాడు అందరికి తెలిసిందే. ఇల్లు పురిల్లు ఉంటాయి చూసి ఇల్లులా ఇవి అని పెంకుటిల్లు కట్టించినట్టు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆడవారికి రాజకీయాల్లోకి రావాలని పిలిపించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఈ ఆడవాళ్ళంతా రాజకీయాలకు వచ్చారంటే ఎవరో కాదండి, నందమూరి తారక రామారావు గారండి. లేదా ఇంట్లో బయటకు వచ్చేవారు వంట చేసుకుని కూర్చుంటారు ఇంట్లో. ఈవేళ మనం వంట చేసుకుని పరిస్థితి ఆడవాళ్ళు చూస్తున్నారు రాజకీయాలు చేస్తారు. ఇవాళ అంత ఇంప్రూవ్మెంట్ చేసిన వ్యక్తి. ఆడవాళ్ళు చదువుకోవాలని అడిగాడు, ఏం చేయాలని అడిగాడు. ఆ రోజు మంత్రిగా ఉన్నాను నేను అంటే అవకాశాలు కల్పించాలి అన్నగారంటే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ మర్చిపోయాం మనం. ఇవాళ చాలా సంతోషం. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు, పెద్ద ఆయన దామచెల్ల ఆయన గారి విగ్రహాన్ని మన నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 15-20 గ్రామాల్లో కూడా మనం ఈ 2 విగ్రహాలని ఒకే చోట పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దావగుండు గ్రామంలో ఈ 2 విగ్రహాలు ఏర్పాటు చేయటం, ఈ ప్లేస్ కూడా చెన్నకేశవ స్వామి దేవస్థానానికి ఎదురుగా రోడ్డు పక్కన
వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇందాక పెద్దలందరూ చెప్పారు, వారు చేసినటువంటి స్ఫూర్తి, నీతి నిజాయితీ కావచ్చు, ఒక మంచి పరిపాలన అందించడం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి నిస్వార్థ సేవ మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం వారి అడుగుతాడో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఆయన తీసుకుంటే చురుకూరుపాడు పెట్టి, చురుకూరుపాడు కందుకూరు, అదేవిధంగా పొగాకు బోర్డు, దాంతోపాటు మన నియోజకవర్గంలో రోడ్డు లేని ప్రాంతాలకి రోడ్లు, ఇలాంటివి మంచినీటి స్కీములు ఎన్నో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన రామచంద్రరావు గారు. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే మనకి ఆ రోజు పెట్టినటువంటి స్కీమ్ ఈ రోజు కొనసాగుతుంది. 2 రూపాయల కిలో బియ్యం. ఎన్టీ రామారావు గారు సరే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఎంత తీసుకొచ్చారు, 2 కేజీలు 2 రూపాయలకి బియ్యం, జనతా వస్త్రాలు, ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిందే, మీ అందరూ చెప్పగలిగింది. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో ఏ బిల్లు తీసుకొచ్చినా, ముఖ్యమైన బిల్లు ఏది తీసుకొచ్చినా, ఈరోజు తీసుకొస్తున్నా కూడా దానికి ఆలోచన అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎక్కడో చోట బీజం పడింది అనేది మాత్రం ముఖ్యమైన బిల్లు ప్రతి దానిలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి మేమందరం కూడా మొన్న మహిళల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవడం ఒకటి, కానీ అన్ని పార్టీల వైపు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తున్నారు. ఎందుకు అంటే దాగుంటూరులో 2 మహా వ్యక్తుల్ని విగ్రహావిష్కరణ చేసుకున్నాం. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడానికి మన సీనియర్ నాయకులు 7 సార్లు ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల్లోనే వయసులోనే ఎమ్మెల్యేగా 7 టర్ములు ఎమ్మెల్యేగా చేసి, 1 టర్ము ఎంపీగా చేసి, 4 టర్ములు మంత్రిగా చేసి, ఇప్పుడు స్పీకర్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన సీనియర్ నాయకులు అయినపాత్రుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరులు కృష్ణ గారు, ఈరోజు దగ్గర 96,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకు సూపర్ 6 పథకాలకు పెడతా ఉన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ప్రాంతం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ నియోజకవర్గం కాబట్టి ఎప్పుడూ మర్చిపో, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఒంగోలు వచ్చినా కూడా మనవాడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకొని మీరు రండి, తప్పకుండా నా వంతు నేను చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆ ఇతర వ్యక్తుల గురించి మాకంటే మీకే బాగా తెలుసు. అటు ఆంధ్ర రాష్ట్ర ఎంతో బిజీగా సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క తెలుగు వారు నా కోసం ఎంతో చేశారు, నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపంతోటి సినిమాల చేతిలో ఉన్నా కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారాన్ని ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక భారతదేశంలో నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరొకరు ఉమ్మడి కుటుంబానికి విలువలతో కూడిన రాజకీయం చేసి ఈ రోజుకి నీతికి నిజాయితీగా మారిపోయిన ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావుల విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. కేవలం తక్కువ సమయంలోనే మీరందరూ ఆ విగ్రహాన్ని కోఆపరేట్ చేసినందుకు దాగుంటూరు గ్రామ ప్రజలందరికీ ఈ సభ ద్వారా శిరస్సు వంచి నేను పాదాలు వందనం చేస్తా ఉన్నా దామచల్ల కుటుంబం తరఫున. అలాగే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం, మీరందరూ 1-2 గంటలు ఓపిక పెడితే పెద్దలు మన అయ్యన్న పాత్ర గారు ఈ రోజు మీలో చాలా విషయాలు చెప్పాలని ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్ర నుంచి దాగుంటూరు వచ్చారు కాబట్టి మీరందరూ ఓపికగా కూర్చోవాలని. ఒంగోలు విరాట్ నగర్ 3వ లైన్లో తాగునీటి సమస్యపై ఫిర్యాదు రావడంతో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య స్పందించారు. తాగునీరు వాసన వస్తోందని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి నీటిని పరీక్షకు పంపించారు. టెస్టింగ్లో తాగునీరు సురక్షితంగా ఉన్నట్లు తేలిందని అక్కడి ప్రజలకు కమిషనర్ వివరించారు. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వెంటనే 18004252 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని కమిషనర్ కోరారు. చూసి మొత్తం అన్ని లీక్ రెక్టిఫై చేస్తాం. అసలు లీక్ పెడితే మనం మొత్తం క్లీన్ చేసేస్తాం. ఈ మధ్య కాలంలో వాటర్
ఉన్నాయి అలా వస్తున్నాయి అంటే ఇంకోటమ్మా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన నీళ్ళు 5 నిమిషాలు వదిలేసేస్తే మిగతా పట్టుకుంటే బాగా అట్లా కూడా చూస్తున్నారా? అసలు రా మన టైం అంటే 1 అవర్ మనకి ఏరియాకి వాటర్ పాయింట్ తక్కువ రోజు మాట్లాడతారు ఎక్కువ చేసే చేత కాకుండా చెప్పమ్మా. కాదు అసలు వచ్చే నీళ్ళు వాసన వస్తున్నాయంటే అసలు దానిపైన ఎవరింటి కాడికి వస్తుంది, ఎవరి కంప్లైంట్ అది? వికసిత్ భారత్ మన అందరి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించి అభివృద్ధికి కలిసి పనిచేయాలని సింగరాయకొండ సిఐ వై శ్రీహరి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. నా పేరు వై శ్రీహరి, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్, ప్రకాశం జిల్లా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం మన కర్తవ్యాలను గుర్తించి చట్టాలను గౌరవించడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం, పరిశుభ్రతను పాటించడం, సాంఘిక దురాచారాలను విడనాడి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేయడం ద్వారా వికసిత భారత్ 2047 నిర్మాణంలో మనమందరం భాగస్వాములు కావాలి. సింగరాయకొండ, టంగుటూరు, చెరుగుమల్లి పోలీస్ స్టేషన్లలోని పోలీస్ అధికారులు అందరూ కూడా సర్కిల్ పరిధిలోని ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరియు ప్రజాసేవ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు. మనమందరం కలిసికట్టుగా ఒక సురక్షితమైన, సమృద్ధిగా అభివృద్ధి చెందిన నవభారత నిర్మాణానికి పునాదులు వేద్దాం. జై హింద్, వందే మాతరం. మీ వై శ్రీహరి, సిఐ, సింగరాయకొండ. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టంగుటూరులోని వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. వల్లూరమ్మ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు స్వాగతం పలికారు. దేవస్థానంలో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు చెదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, నాయకులు రామ గోపి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శ్రీ శ్రీనివాస పరమం ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః. ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ కుమార్తె దామచెల్ల అనీషా లక్ష్మి జన్మదిన వేడుక ఒంగోలు 14వ డివిజన్లో నిర్వహించారు. సంతపేట పార్టీ నాయకులు ఉంగరాల అజయ్ బాబు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, అనీషా లక్ష్మి తండ్రికి తగ్గట్టుగా దాతృత్వాన్ని చాటుకుంటుందని అజయ్ బాబు అన్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్ట నష్టాల కోర్చి రోడ్లు పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తున్నారని, పరిశుభ్రత వాతావరణం కల్పిస్తున్నారని, అందుకోసం వారిని సన్మానించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనీషా లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు కపిల్ భాషా, పార్టీ నాయకులు ఈదుపల్లి శివప్రసాద్, వాడపల్లి నాగరాజు, చిన్ని సుబ్రహ్మణ్యం, దీపు లత తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? వాళ్ళు ఫోటో తీసుకోరండి సైలెంట్గా.
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి కుమార్తె అయినటువంటి అనిషాలక్ష్మి జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని 14వ డివిజన్లో బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోని డివిజన్లోని నాయకులంతా హాజరు కావటం జరిగింది. ముఖ్యంగా వారి చేతుల మీదుగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు 11 మందికి వారి యొక్క దుస్తులను అందజేయడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవైనవి. అందువల్ల వారు ఈరోజు ఒంగోలు నగరంలోని ఈ డివిజన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు జత బట్టలను అందించడం 11 మంది కార్మికులకు జత బట్టలను అందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి కుమార్తె మా అమ్మ అనీషా లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకునే కార్యక్రమం మా గురువు గారు ఈ శివ మాస్టర్ గారి ఆలోచన మేరకు ఈరోజు మా డివిజన్లో అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా స్పందించి మంచిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఒకసారి హ్యాపీ బర్త్డే టు మా అమ్మ అనీషా లక్ష్మికి హ్యాపీ బర్త్డే. ముందుగా అనూషా లక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఉంగరాల అజయ్ కుమార్ ఇంతకుముందు ఒక 15 సైకిళ్ళు కూడా మనం పేద పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి అజయ్కి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న సేవ పథకం అమలు తీరుపై చీరాల్లో చేనేత శాఖ కార్యాలయం వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి. పథకం అమలులో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని, అసలైన చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు, చేనేత నాయకులు అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత వృత్తితో ఎలాంటి సంబంధం లేని వారికి ముడుపులు తీసుకుని అనర్హులకు నేతన్న సేవ కింద 25,000 రూపాయలు లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. రేయింబవళ్లు కష్టపడే నిజమైన చేనేత కార్మికులు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థాయిలో ఉండి ఉన్న ప్రజలందరికీ లబ్ధి జరుగుతుంది. ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు దాకా శాంక్షన్ అయ్యింది, మీరు వాళ్ళకి 25,000 రూపాయలు లబ్ధి చేకూరింది. మేము విషయం మీద 6వ తారీఖు దాకా మళ్ళీ ఫాలో చేస్తాం. అటువంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు నేతన్న సేవలో 25,000 అందించారో చెప్పండి. వాళ్ళు ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటారు. అర్హులైన వాళ్ళందరికీ టీడీపీకి సంబంధించినటువంటి మండల నాయకులు ఆటోను తిప్పుకుంటూ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఎవరికైనా నేతన్న నేస్తం కావాలంటే మా దగ్గరికి రండి. ఎవరయ్యా మీరు? మీకు ఎవరయ్యా? ఇది ప్రభుత్వం పథకమా, టీడీపీ పథకమా? ఇది ప్రభుత్వం ఇస్తుందా, టీడీపీ వాళ్ళు ఇస్తున్నారా? ఏమన్నా ఉందా? మీరు చేసేటటువంటి పరిస్థితులుగా, మీరు చేసేటటువంటి క్రమానికి ఏమన్నా చట్టబద్ధంగా జరుగుతుందా? గవర్నమెంట్ ప్రభుత్వం సంబంధించినటువంటి నియమాలు జరుగుతూ ఉన్నాయా? దీనికి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఒక పక్కనటువంటి ఈ బాధితుడు సచివాలయంకి వెళ్తే మేము తీసుకోవట్లేదంటారు, ఇక్కడికి వస్తే మేము తీసుకోవట్లేదంటారు. ఒక ప్రతిష్ట పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి మీ అధికారులు ఎవరికి పనిచేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వం వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైతే సొంత మగ్గం కలిగి ఉంటారో ప్రతి ఒక్క కుటుంబానికి 25,000 రూపాయలు చేర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగా ఈ జరిగినటువంటి వాటిల్లో కొన్నేమో 1,815 మందికి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు, డబ్బులు పడలా. కారణం ఏంటంటే చిన్న ఏ మిస్టేక్స్ ఉన్నాయి, అది పంపించారు మాకు. అవి కూడా సచివాలయాలకు ఇస్తున్నాను. అవి వెరిఫికేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డేటా తీసుకుంటే వాళ్ళకి డబ్బులు పడతాయి. 1,815 మంది. ఈ తర్వాత 1,545 మందికి 6 స్టెప్ వ్యాలిడేషన్లో వివిధ కారణాలతో పోయినాయి. ఇక వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అవి అయితే తప్ప అవి కావు. ఆ విషయం కూడా చెప్పమని చెప్పాం, సచివాలయాలకు ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇచ్చేసాం. మళ్ళీ దాన్ని డివైడ్ చేసి ఇమ్మన్నారు, అది కూడా చేస్తాను. కాబట్టి ఆ విధంగా అవుతాయి. మిగతా 5,200 చిల్లర మందికి అమౌంట్ పడ్డాయి. ప్రయాణికులకు సురక్షితమైన సమయ పాలనతో కూడిన మెరుగైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా
ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ సయ్యద్ మహబూబీ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రగతి పదంలో మరింత ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడు నిర్దిష్టమైన లక్ష్యంతో బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ అభివృద్ధి అనేది ఇదే మార్గంలో పయనించాలంటే ప్రతి ఒక్క పౌరుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఒక బాధ్యత గల ఉద్యోగిగా నేను మా సిబ్బంది ప్రయాణికులకు అనునిత్యము మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, పల్లెల నుంచి పట్టణాలకి అనుసంధానం చేస్తూ మా యొక్క బస్సు సర్వీసులు అనేది ఆపరేట్ చేస్తూ ఉంటాము. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తూ సురక్షితంగా సమయపాలన పాటిస్తూ ఎంతో బాధ్యతగా వాళ్ళని గమ్యస్థానాలు చేర్చడానికి మేము మా సిబ్బంది స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టంగుటూరు మండలం ఆలకూరపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు 300 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని హెచ్ఎం తెలిపారు. ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు బెల్లం కోటేశ్వరరావు, ఆలం రామారావు, చిల్లర సురేష్, కటారపు రాజు, నారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ హర్ ఘర్ తిరంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జడ్పీహెచ్ఎస్ ఆలకూరుపాడు విద్యార్థులు మరియు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో దాతలు మన గ్రామంలో 300 అడుగుల పొడవున్న మన జాతీయ పతాకాన్ని గౌరవించడానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుందాం. అలానే రేపు జరగబోయే ఆగస్టు 15 కూడా మీ అందరినీ కూడా పాఠశాలకు ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. దీనికి సహకరించిన టంగుటూరు నుంచి వచ్చిన గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలానే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని వెల్లడి. నెలాఖరుకు వెలుగొండ నుండి నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏ ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం. అసెంబ్లీకి రాకుండా జీతం ఎలా తీసుకుంటారని జగన్ను ప్రశ్నించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
దావగూడూరులో ఎన్టీఆర్, దామచల్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ. డి న్యూస్లో నేటి మాట. నిజాయితీ ఎప్పుడూ మనలో పోరాడే శక్తిని పెంచుతుంది. అబద్ధం ఎప్పుడూ శాపం లాంటిది, మనలో తప్పించుకునే దారిని చూపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.